ఇది బిగ్ బాస్ తెలుగు 9 8వ వారం నామినేషన్స్ ప్రోమోపై ఓ చిన్న విశ్లేషణ. ఈ ప్రోమోలో పెద్ద ట్విస్ట్ ఏంటంటే బయటకెళ్లిన పాత కంటెస్టెంట్లు మళ్లీ హౌస్లోకి వచ్చేశారు. అంతేకాదండోయ్, వాళ్లు ఓ కొత్త కత్తిపోటు పద్ధతిలో ఇప్పుడున్న హౌస్మేట్స్ను నామినేట్ చేస్తున్నారు. దీంతో ఆటలో కొత్త లెక్కలు మొదలయ్యాయి. సరే, ఇప్పుడిందులో మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయాలేంటో చూద్దాం. మొదటిగా, తిరిగివచ్చిన వాళ్లు ఒకరిని డైరెక్ట్గా నామినేట్ చేసి రెండో కత్తిని మాత్రం ఇప్పుడున్న హౌస్మేట్ చేతికే ఇచ్చి వాళ్లతో ఇంకొకరిని నామినేట్ చేయించారన్నమాట. ప్రియా ఏమో సంజనను, మనీష్ ఏమో కళ్యాణ్ను నేరుగా టార్గెట్ చేశారు. కాని ఇక్కడ గమనించాల్సిందేంటంటే చాలామంది మాటలు ఇండైరెక్ట్గా తనుజ గేమ్ గురించే ఉన్నాయి. ముఖ్యంగా ఆమె రిలేషన్స్ వాడుకునే తీరుపై విమర్శలు గట్టిగానే వినిపించాయి. శ్రీజ వార్నింగ్ చూస్తుంటే ఇది పెద్ద గొడవకే దారితీసేలా ఉందేమో అనిపిస్తోందే. ఇక రెండో విషయం, కొన్ని నామినేషన్ రీజన్స్ భలే విచిత్రంగా, కొన్నిసార్లు వివాదాస్పదంగా కూడా ఉన్నాయి. అంటే కళ్యాణ్ దొంగల టాస్క్లో టీం మారినందుకు రాముని నామినేట్ చేయడం. అసలు ఆ టాస్క్ స్వభావమే అది కదా. అలాగే ఇమ్మాన్యుయేల్ బొమ్మల టాస్క్లో జరిగిన దాన్ని వేరేలా అర్థం చేసుకుని తనుజను నామినేట్ చేయడం. ఆపై ప్రియా సంజనను బాడీ షేమింగ్ చేయడం. ఇవన్నీ బాగా చర్చకొచ్చాయి. వీటి వెనుక అసలు లాజిక్ ఉందా అనిపిస్తోంది కదా. చివరిగా, కొన్ని నామినేషన్లు డైరెక్ట్ అటాక్లా కాకుండా కాస్త స్ట్రాటజిక్ వార్నింగ్లా అనిపించాయి. ఉదాహరణకు, మనీష్ కళ్యాణ్ను నామినేట్ చేస్తూనే తనుజ ప్రభావం గురించి హెచ్చరించడం, స్వంతంగా ఆడమని చెప్పడం లాంటివి అనమాట. చూస్తుంటే తిరిగి వచ్చిన వాళ్లు తమ మార్క్ చూపిస్తూ ఆటను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నట్టుంది. మరి దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చూడాలి. మొత్తం మీద ఈ నామినేషన్ల ప్రోమో చూస్తే హౌస్లో హీట్ పెరిగిపోయిందని, వచ్చే వారంలో కొత్త గ్రూపులు, ఊహించని గొడవలు పక్కా అని మాత్రం క్లియర్గా తెలుస్తోంది.